నెల్లూరు జిల్లా జైలు సూపరింటెండెంట్ శ్రీరామరాజారావు అవినీతి భాగోతాల చిట్టా ఒక్కొక్కటిగా బయటపడుతుంది. తాజాగా నెల్లూరు జైలుకు సంబంధించిన ఆడియో చిల్లర సంభాషణ వెలుగులోకి వచ్చి 2 రోజులు గడవక ముందే మరోసారి పాపాల చిట్టాలో మరో ముక్క బయటపడింది. గత ఏడాది గుడివాడలో టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో నెల్లూరు సెంట్రల్ జైల్లో ఉన్న కొడాలి నాని అనుచరుడు కాశీ సంబంధికుల వద్ద నుండి కూడా శ్రీరామరాజారావు ముడుపులు తీసుకున్నట్లు ఆధారాలు లభ్యమయ్యాయి. రిమాండ్ ఖైదీగా వచ్చిన కాశీని బాగా చూసుకునేందుకు సకల సౌకర్యాలు కల్పించేందుకు ఉదయ్ అనే వ్యక్తి నుండి 20,000 రూపాయలు ఫోన్ పే ద్వారా సూపరింటెండెంట్ శ్రీరామరాజారావు తీసుకున్నట్లు మరో ఆధారం బయటపడింది. ఈ విషయంపై తెలుగుదేశం పార్టీ హైకమాండ్ శ్రీరామరాజారావుపై అన్ని విషయాలు సేకరిస్తున్నట్లు స్పష్టమైన సమాచారం. శ్రీరామరాజారావు నెల్లూరు జైలుకు సూపరింటెండెంట్ అయ్యేందుకు తెలుగుదేశం పార్టీ నుండి ఎవరైనా సహకరించారా అన్న విషయంపై హైకమాండ్ పక్కాగా ఆరా తీస్తుంది. ఇది ఇలా ఉంటే నెల్లూరు జిల్లా జైలును డిస్ట్రిక్ట్ లీగల్ సెల్ కార్యదర్శి ప్రతి నెల సందర్శించే క్రమంలో మందు బాటిళ్లు డబ్బు కోసం వేధిస్తున్నారని శ్రీరామరాజారావుపై ఒక ఖైదీ ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. ఈ విషయంపై లీగల్ సెల్ నుండి శ్రీరామరాజారావుకు నోటీసులు అందినా ఇప్పటి వరకు రిప్లై ఇవ్వలేదు. ఇన్ని రోజులు రిప్లై ఇవ్వకపోయినా లీగల్ సెల్ నుండి ఎటువంటి అడుగు ముందుకు పడలేదెందుకని విమర్శలు వినిపిస్తున్నాయి. ఇన్ని అవినీతి ఆరోపణలు రుజువులు బయటపడ్డప్పటికీ కూడా శ్రీరామరాజారావుపై ఇంతవరకు చర్యలు ఎందుకు తీసుకోలేదో అర్థం కావడం లేదు. సాక్షాత్తు జైళ్ల శాఖ డిఐజీ జయవర్ధన్ 2 రోజుల పాటు నెల్లూరు సెంట్రల్ జైల్లో ఉండి శ్రీరామరాజారావును ఈ విషయంపై విచారించారో లేదో వెల్లడించకుండానే వెళ్లిపోయారు. ఇంత జరుగుతున్నా శాఖాపరమైన చర్యలు తీసుకోకపోవడంతో డిపార్ట్మెంట్పై ప్రజలకు నమ్మకం సన్నగిల్లే ప్రమాదం ఉంది. దారిన పోయే వార్త అనే మాధ్యమానికి తాను నిజాయితీ పరుణ్ణి అని చెప్పుకున్న సూపరింటెండెంట్ ఒక ప్రెస్ మీట్ పెట్టి నేను ఏ తప్పు చేయలేదు అని ఎందుకు చెప్పుకోలేకున్నారు? 1 సంవత్సరం లోపు శ్రీరామరాజారావుకు రిటైర్మెంట్ ఉండడంతో జైలు శాఖలోని కొంతమంది అధికారులు ఈ విషయంలో ఆయనకి సహకరిస్తున్నట్లు తెలుస్తుంది. ఇది ఇలా ఉంటే రిపబ్లిక్ డే సందర్భంగా కొంతమంది అధికారులతో నా జాబ్కు ఎటువంటి ఢోకా లేదని చెప్పినట్లు సమాచారం.